వి గోల్డ్ ట్రస్టెడ్ గోల్డ్ బయర్స్ తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఈ రోజు ఉన్న మార్కెట్ ధరకే కొనబడును. మరిన్ని వివరాలకు సంప్రదించండి 77107720. పాలిటెక్నిక్ కళాశాలలో వాష్రూమ్లలో కెమెరాలు పెట్టినటువంటి ఘటన పూర్తిగా సంచలనంగా మారింది. అసలు ఎక్కడ పెట్టారు, విద్యార్థులు ఎట్లా గమనించారనే విషయాన్ని విద్యార్థులతో మాట్లాడి తెలుసుకున్నాం. అమ్మ, మీరు చూసారా మొబైల్? చూసాను. ఫస్ట్ ఇద్దరు ముగ్గురు వెళ్ళారు, అందులోకి వాళ్ళు చూడలేదు. ఒక అమ్మాయి, మా ఫ్రెండ్ వేరే అమ్మాయి ఉంది, ఆమె చూసి బయట స్టాఫ్కి ఇన్ఫార్మ్ చేసింది. సార్కి ఇన్ఫార్మ్ చేసి సార్ వెళ్ళి ఫోన్ తీసుకొని చూసిండు. ఏమైంది సార్ అంటే స్విచ్ ఆఫ్ అయింది అని చెప్పిండు. అంతే, లోపలికి తీసుకెళ్ళారు ప్రిన్సిపల్ రూమ్లోకి. మేము చెప్పినాం సార్ 2 hours అయింది, ఏం తీసుకోలేదు, వాళ్ళ యాక్షన్ ఏం తీసుకోలేదు. స్విచ్ ఆఫ్ అయితే అక్కడ ఎందుకు సార్, ఓపెన్ చేయాలి కదా సార్. వాళ్ళు ఇంకా 2 hours అవుతుంది, ఏమైతుందని తెలియాలి కదా. అంతమంది అమ్మాయిలు ఎంతమంది పోయింటారో ఇంతకుముందు, మేము పోకముందుకు అట్లా ఏం చూడాలి వాళ్ళు. ఏ టైంలో చూసారమ్మా? మార్నింగ్ ఏమంటున్నారు ప్రిన్సిపాల్ కానీ, వాళ్ళు ఏం చెప్తున్నారు? చెప్పట్లేదు సార్, అసలు ఏం చెప్పట్లేదు. మేము చూసామమ్మా, ఆగండి, మీరు వెయిట్ చేయండి, బయట వెయిట్ చేయండి అంటున్నారు కానీ ఏం చెప్తలేరు. ప్రిన్సిపాల్ ఏం చెప్తున్నారు? జెంట్స్ టాయిలెట్ లో కెమెరా, మొబైల్ జెంట్స్ టాయిలెట్ కాదు, లేడీస్ టాయిలెట్ లోనే ఉంది సార్. కానీ మేము ఎన్నోసార్లు ఏమైంది, మాకు సమాధానం చెప్పండి, అతను ఎవరు అంటే కూడా మాకు ఎవరు ఏం సమాధానం చెప్తలేదు సార్. సో అందుకు మేము వాళ్ళకి కాల్ చేస్తే ఇప్పుడు వాళ్ళు వచ్చిరు, అందుకు ఇంత అదవుతుంది సార్. అంటే బాయ్స్ కాలేజ్ టాయిలెట్స్ కు గర్ల్స్ టాయిలెట్స్ కు మధ్యలో ఏమైనా కనెక్షన్ ఉందా? అవును సార్, ఒక గోడ ఉంది, అది చాలా తక్కువనే ఉంది సార్. సో అక్కడ కెమెరా ఈజీగా పెట్టిరు, మంచిగా మేము గర్ల్స్ ఏమేమి చేస్తారో మొత్తం కనిపిస్తుంది సార్ అందులో. అది మంచిగా కెమెరా పెట్టిరు, సో అట్లా రికార్డ్ అయిపోయినాయి సార్ మొత్తం. అంటే కెమెరాలో రికార్డ్ అయ్యేటట్టే కెమెరా అటు సైడ్ గర్ల్స్ టాయిలెట్ ఇట్లా కిందికి పెట్టారు సార్, కరెక్ట్ స్ట్రైట్ గా కిందికి కనిపిస్తుంది. అది మొత్తము అంత కరెక్ట్ స్పాట్ లో పెట్టిరు వాళ్ళు. రికార్డింగ్ అవుతుందా వీడియో, మీరు చూసారా? అంటే మాకు చూడనియలేదు సార్. మేము వెళ్ళి అట్లా కెమెరా ఉందేమంటే భయపడి సార్ వాళ్ళకి చెప్తే స్టాఫే వెళ్ళారు సార్, లోపలికి వెళ్ళి చేసారు. గర్ల్స్ టాయిలెట్ నుంచి అయితే తీయనికే రాదు, పెట్టడం కూడా అవకాశం లేదు గర్ల్స్ టాయిలెట్ నుంచి. అక్కడ నుంచి బాయ్స్ నుంచి వచ్చి అక్కడ మెన్స్ నుంచి పెట్టాలి సార్, పెడితే కూడా. అది హైట్ ఉంది సార్, అందుకే మేము తీసుకోలేదు. మేము స్టాఫ్ కి ఇన్ఫార్మ్ చేసి సార్ వచ్చి తీసుకొని వెళ్ళిండు. ప్రిన్సిపల్ సార్లకు తీసుకోండి కానీ రూమ్ లకు తీసుకోండి కానీ సమాధానం అయితే రాలేదు సార్. ఎంతసేపు అయింది మేము చెప్పినాం, ఏం చెప్పలేరు మాకు. ఇంకా ఇట్లానే సార్ చాలా కాదు. ఇప్పుడు అందుట్లో మొబైల్ అక్కడ నుంచి తీసుకున్న తర్వాత మీ ముందే లాక్ ఓపెన్ చేయడం, అక్కడ అలాంటివి ఏం చేయలేదు సార్ మా ముందల. మేము అదే 2-3 సార్లు వెళ్తే ఆఫీస్ రూమ్ క్లోజ్ చేసుకొని చేశారు వాళ్ళే. ఇంకేం చేసారో మాకైతే అసలు ఏం తెలియదు సార్. ఆఫ్ అయిందని చెప్పారు సార్, మేము అడిగితే ఏం చెప్పలేదు. మళ్ళీ 2-3 times 4-3 times వెళ్ళినాం కూడా ఏం చెప్పలేదు, అసలు ఏం ఇన్ఫర్మేషన్ ఇవ్వలేదు, ఏం యాక్షన్ తీసుకోవట్లేదు. అందుకే మేము ఏపీజీపీ వాళ్ళకి కాల్ చేసినాం, వాళ్ళు వచ్చినాక ఇప్పుడు చూస్తున్నారు. అంటే ఎందుకు అంటే గతంలో స్టూడెంట్ ఎవరో మీకు తెలుసా? ఎవరు పెట్టారు మొబైల్? అది ఎవరో తెలియదు సార్, అసలు బయటికి రాలేదు సార్ అది ఆ విషయం. ఇప్పుడు మా ఫ్రెండ్స్కి, మా సొంత మొత్తం మా బెస్ట్ ఫ్రెండ్స్కి జరిగింది కాబట్టి మేము ఇంతగానం తీసుకొని వచ్చినాం సార్. ఇంకా అప్పుడు ఏం చేసిరో తెలియదు సార్. అప్పట్లో అయితే బయటికి రాలేదు, కానీ వీడియో అయితే ఉందని మాకు తెలుసు. ఖచ్చితంగా వీడియో రికార్డ్ అయింది సార్. అయ్యింది, అది ఇంకా దేనికో కనెక్షన్ ఉంటుంది సార్, స్క్రీన్ కాస్ట్ అవుతుంటది ఎక్కడనో. కానీ అది తెలియట్లేదు మాకు, ప్యాటర్న్ రావట్లేదు అని చెప్పారు సార్ వాళ్ళు, ఇంకేం చెప్పలేదు అంతే. ఇప్పటిదాకా కూడా ఏం క్లారిటీ ఇవ్వట్లేదమ్మా? లేదు సార్, ఇవ్వట్లేదు, ఏమి ఇవ్వట్లేదు. ఆయన రావాలి, అసలు వాడు ఎవరో తెలియాలి, పెట్టింది ఎవరో తెలియాలి, ఆయన మీద యాక్షన్ మస్తు తీసుకోవాలి సార్. ఎట్లాంటి యాక్షన్ తీసుకుంటే బాగుంటుందమ్మా? ఎందుకంటే స్టేట్ వైడ్ గా కూడా కాలేజీలలో ఇటువంటి ఘటనలే జరుగుతున్నాయి. మొన్న చూసాము మల్లారెడ్డి కాలేజీలో కూడా ఇటువంటి ఘటనే జరిగింది సిమిలర్ గా. సో ఇప్పుడు ఇక్కడ కూడా జరుగుతున్నటువంటి చర్యలు తీసుకోవాలి సార్, ఇలాంటి వాళ్ళని ఉరి తీయాలి. ఎందుకు సార్ ఇలా చేయడం? కఠిన శిక్ష వేయాలని తీసుకోవాలి సార్. మేము ఎట్లాంటివని చెప్పలేము. ఇంకా అసలు మాకు ఇంకొకసారి ఇలాంటివి జరగవు, గ్యారంటీ ఇవ్వండి, అప్పుడైతే మేము క్లాసెస్ వింటాం సార్. ఇట్లాంటివి ఇట్లనే ఉంటా అంటే మేము ఎట్లా చేస్తాం సార్? మాకంటూ ప్రొటెక్షన్ కావాలి కదా. ఇట్లనే ఎన్నోసార్లు అయినాయి, ఇంకా మాకు ప్రొటెక్షన్ లేకపోతే మేము ఎక్కడ చేసుకోవాలి? ఇంకా మాకంటూ ఏమి ఉండదా? కాదమ్మా, ఇప్పుడు ప్రిన్సిపాల్ వాళ్ళ దగ్గరకు వెళ్ళిన తర్వాత దాదాపు 2 hours వరకు మీకు రెస్పాన్స్ ఇవ్వలేదు అంటున్నారు. ఒకవేళ ఆ మొబైల్లో రికార్డ్ అయిన వీడియోలు డిలీట్ చేసి ఉంటారు అనేటటువంటి డౌట్ ఏమో సార్, తెలీదు సార్, అవన్నీ ఏం తెలీదు. కానీ మేమైతే ఇన్ఫార్మ్ చేసినాం సార్కి. ఇన్ఫార్మ్ చేసినాక ఒకసారి అడిగినప్పుడు ఏం లేదమ్మా, ఏం వీడియోస్ ఏం లేవని చెప్పారు. ఆ తర్వాత మళ్ళీ ఒకసారి అడిగితే స్విచ్ ఆఫ్ అయిందని చెప్పారు. ఏమో సార్, ఇంకా తెలియదు, మాకైతే ఎటువంటి డౌట్ లేదు. ఓపెన్ అయితే చేయలేదు ఇంకా వాళ్ళు. ఇది పూర్తిగా ఇక్కడ చూస్తున్నాం. విద్యార్థులంతా కూడా ఇక్కడ
వారంతా టాయిలెట్కి వెళ్ళినటువంటి క్రమంలో అక్కడ పూర్తిగా మెన్స్ టాయిలెట్కు లేడీస్ టాయిలెట్స్కు మధ్యన ఒక చిన్న వాల్ లాంటిది ఉంటుంది. అక్కడ నుంచి కెమెరా కనిపించే విధంగా అక్కడ ఉన్నవారంతా కూడా రికార్డ్ అయ్యే విధంగా మొబైల్ ఫోన్ అక్కడ ఉంచడాన్ని గమనించి స్టూడెంట్స్ ప్రిన్సిపాల్కు కంప్లైంట్ చేశారు. అప్పుడు అక్కడికి కొంతమంది సిబ్బంది వెళ్ళేసి ఆ మొబైల్ని తీసుకున్నట్టుగా విద్యార్థులకు చెప్పారు. కానీ ఆ మొబైల్లో వీడియో రికార్డ్ చేశారా, వాంటెడ్లీ పెట్టారా, లేకపోతే అనుకోకుండా పెట్టారా అనేటటువంటి విషయంపై అయితే ఇప్పటివరకు కూడా క్లారిటీ ఇవ్వట్లేదు. కానీ విద్యార్థులు మాత్రం చాలా స్పష్టంగా చెప్తున్నారు, అక్కడ ఖచ్చితంగా రికార్డ్ అయ్యేటటువంటి సిచ్యువేషన్లోనే కెమెరా కనిపించేటట్టుగానే అక్కడ మొబైల్ ఫోన్ను ఉంచారు. గర్ల్స్ టాయిలెట్స్లోకి కనిపించే విధంగా మొబైల్ ఫోన్ ఉంచారు. పూర్తిగా మేము టాయిలెట్కి వెళ్ళేటటువంటి దృశ్యాలని రికార్డ్ చేసే క్రమంలోనే ఇదంతా జరిగిందనేది విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. మహబూబ్ నగర్ జిల్లా కేంద్రంలో ఉన్నటువంటి ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలలో గర్ల్స్ టాయిలెట్స్లో కెమెరాలు ఉంచారంటూ పూర్తిగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులు ఫిర్యాదు చేయడం జరిగింది. దీంతో ఒక్కసారిగా ఇక్కడ ఉద్రిక్తత వాతావరణం ఏర్పడింది. విద్యార్థి సంఘాలంతా కూడా కళాశాల ప్రాంగణానికి చేరుకున్నారు. కళాశాలలో ఆందోళన నిర్వహిస్తున్నటువంటి పరిస్థితి. సో మొత్తానికి గతంలోనే చూసాము, కాలేజీలలో స్కూళ్లలో టాయిలెట్స్లో కెమెరాలు పెట్టేటటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ప్రభుత్వ కళాశాలలో పాలిటెక్నిక్ కళాశాలలో గర్ల్స్ టాయిలెట్స్ ఏదైతే ఉంటాయో ఆ టాయిలెట్స్లో కెమెరా ఆన్ చేసి మొబైల్ పెట్టారంటూ కూడా ఇక్కడ కొంతమంది ఆ టాయిలెట్కి వెళ్ళినటువంటి విద్యార్థులు గమనించి ఆ మొబైల్ని ప్రిన్సిపల్కు తెలియజేసినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే ఇక్కడ విద్యార్థి సంఘాలంతా కూడా పెద్ద ఎత్తున చేరుకున్నటువంటి పరిస్థితి. పూర్తిగా ఇక్కడ కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొన్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరిగింది, ఎవరు కెమెరా ఉంచారు, ప్రిన్సిపల్ దాకా ఫిర్యాదు వెళ్ళిందా, ప్రిన్సిపల్ దీనిపైన ఎటువంటి చర్యలు తీసుకున్నారు ఏందనేది తెలుసుకుందాం. ఇక్కడ ప్రిన్సిపల్ ఛాంబర్ దగ్గర కూడా ప్రిన్సిపల్ దగ్గర కొంతమంది స్టూడెంట్ లీడర్స్ అంతా కూడా ప్రిన్సిపల్ని క్వశ్చన్ చేస్తున్నటువంటి పరిస్థితి. ఒకసారి ప్రిన్సిపల్తో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. సో ఇక్కడ ప్రిన్సిపల్ దగ్గర అయితే ఇలా ఉన్నాం, మనము ప్రిన్సిపల్తో మాట్లాడిద్దాం. చెప్పండి స్వామి, అసలు ఏం జరిగింది? గర్ల్స్ టాయిలెట్లో దాని ఏమంటారు మొబైల్ పెట్టాడు స్టూడెంట్. మన స్టూడెంట్ పేరు వచ్చేసి అతను మొబైల్ పెట్టేసాడు సార్. పెట్టేసేసి వాడు ఎగ్జామ్ రాస్తానికి వెళ్ళిపోయాడు. ఓకేనా? వెళ్ళిపోయినాక మా టెండర్ చూశాడు, ఇట్లా అయితే ఇట్లా పెట్టిండు సార్ అని చెప్పి మాకు ఇన్ఫర్మేషన్ ఇచ్చాడు. ఇస్తే మేమేం చేసామంటే వెంటనే హ్యాండ్ ఓవర్ చేసుకున్నాం, మొబైల్ హ్యాండ్ ఓవర్ చేసుకొని వీ హ్యావ్ ఇన్ఫార్మ్ టు ద షీ టీమ్స్. వాళ్ళు ఇద్దరు వచ్చారు. ఇద్దరు వచ్చినాక అతన్ని మేము గేటుకి తాళం వేసాం. గేటుకి తాళం వేసి అబ్బాయిని పంపించలేదు. అబ్బాయి ఏం చేసిండంటే నా మొబైల్ పోయిందని వచ్చి మాకు కంప్లైంట్ ఇచ్చిండు. మొబైల్ మీద కంప్లైంట్ ఇస్తే అంటే మొబైల్ పోయిందని తను కంప్లైంట్ ఇచ్చేంత వరకు విషయం మీకు తీసుకున్నాం. మేము అప్పటికే తీసేసుకున్నాక ఇప్పుడు మళ్ళీ మేమేం చేసినామంటే దాని మీద అతని యొక్క ఫోటోని ఏమంటే మా హెచ్ఓడి చెప్పేసి ఈ స్టూడెంట్ ఎవరని చెప్పి చెక్ చేయమన్నాం. చెక్ చేస్తే పలానా స్టూడెంట్ సిద్ధార్థ అని చెప్పినాక ఎగ్జామ్ అయిపోయినాక స్టూడెంట్ వచ్చాడు. వచ్చేసి ఏమన్నాడంటే నా మొబైల్ పోయిందని కంప్లైంట్ ఇచ్చాడు. అప్పుడు మాకు అర్థమైంది వీడియో పెట్టిండని. మాకు కొద్దిగా డౌట్ వచ్చింది, అది గర్ల్స్ టాయిలెటా జెంట్స్ టాయిలెటా? ఇక్కడ ప్రిన్సిపల్ ఉన్నారు, దాదాపుగా గంట సేపటి నుంచి విద్యార్థులంతా ఆందోళన చేస్తున్నారు. అది గర్ల్స్ టాయిలెట్లో కెమెరా ఉందా, జెంట్స్ టాయిలెట్లో ఉందా అంటే కూడా చెప్పలేని పరిస్థితి. అంటే మీ వరకు కంప్లైంట్ రాలేదా, ఇష్యూ తెలీదా? మిమ్మల్ని అడుగుతుంటే మీరు ఎంతసేపు పక్కన వాళ్ళని అడుగుతున్నారు తప్పిస్తే మీకు తెలీదా? స్వామి, ఎక్కడ ఉంది కెమెరా? గర్ల్స్ టాయిలెట్లోనా జెంట్స్ టాయిలెట్? గర్ల్స్ టాయిలెట్లో పెట్టారు. మీ దగ్గరికి మీరు మొబైల్ స్వాధీనం చేసుకున్న సమయంలో మొబైల్లో ఎట్లాంటి ఇది కనిపించింది? వీడియో ఆన్లో ఉందా? వీడియో ఆన్లో ఉందా? మొబైల్ వాళ్ళు తీసుకున్నారు కదా, మీకు హ్యాండ్ ఓవర్ చేశారు, ఎవరో మీకు సంబంధించిన తెలియదు కదా, వాడు ప్యాటర్న్ ఉంటుంది కదా. అవును, మొబైల్ అక్కడ నుంచి తీసుకునేటప్పుడు ఎట్లా ఉంది? మొబైల్ మోడ్ లాక్లో ఉందా, కెమెరా ఆన్లో ఉందా, ఎట్లా ఉంది? అది మన అటెండర్ ఎవరు మీరు తీసుకున్నారా? ప్రభాకర్ రెడ్డి అవును, ఒకసారి వీరస్వామి. సో అంటే మీరు చూడలేదు అసలు మొబైల్ లాక్ తీయించిరా? స్టూడెంట్తో లాక్ తీయించి నిజంగా వీడియో రికార్డ్ చేశారా లేదా చెక్ చేయలేదా? నాకు తీసుకొచ్చి ఇచ్చారు. తర్వాత స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చాడు, నా డ్రాలో పెట్టేసుకున్నాను. స్టూడెంట్ మీ దగ్గరకు వచ్చాడు కదా, లాక్ తీయించి వీడియోస్ రికార్డ్ చేశాడా? మొబైల్ ఎందుకు అక్కడ పెట్టారు? ఎంక్వైరీ చేశారా? ఎంక్వైరీ చేశాం కదా. తీసాడా? వీడియోస్ తీసాడా? వీడియో ఆన్ చేశాడా?
వీడియో అది అతను చూస్తే చెప్తాడు క్లియర్గా. సో ఇది పూర్తిగా ప్రిన్సిపల్కి అయితే ఈ ఇష్యూ పైన పూర్తి స్థాయిలో క్లారిటీ లేదనేది చాలా స్పష్టంగా అర్థమవుతుంది. స్టూడెంట్స్ అంతా ఆందోళన చేస్తున్నారు, పోలీసులు వచ్చారు, కంప్లైంట్ చేశారు, మొబైల్ దొరికిందని చెప్తున్నారు. మొబైల్ జెంట్స్ టాయిలెట్లో ఉందా లేడీస్ టాయిలెట్లో ఉందా అనేది కూడా తనకు క్లారిటీగా తెలియనటువంటి పరిస్థితి. అసలు మొబైల్ స్వాధీనం చేసుకున్నామంటున్నారు, కానీ ఆ మొబైల్లో కెమెరా ఆన్లో ఉందా ఆఫ్లో ఉందా అనేది కూడా అడిగితే కూడా చెప్పలేనటువంటి పరిస్థితి ఉంది. పాలిటెక్నిక్ గర్ల్స్ కళాశాలలో సెల్ ఫోన్లో వీడియో చిత్రీకరించారంటూ కూడా విద్యార్థులంతా కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. ప్రస్తుతం మనం మహబూబ్నగర్ ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాల దగ్గర ఉన్నాం, చూస్తున్నాం. ఇక్కడ ఏదైతే విజువల్స్ చూపిస్తున్నటువంటి గర్ల్స్ టాయిలెట్ ఉందో ఈ గర్ల్స్ టాయిలెట్ దగ్గరే ఓ విద్యార్థి మొబైల్ ఫోన్ను పెట్టి ఇక్కడికి వచ్చేటటువంటి విద్యార్థినులకు సంబంధించినటువంటి వీడియోస్ని చిత్రీకరించాడనేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ అందరూ కూడా ఆందోళన చేసినటువంటి పరిస్థితి. గర్ల్స్ టాయిలెట్ లోపల మనము చూస్తున్నాం, అక్కడ ఒక వాల్ కనిపిస్తుంది. అటు సైడు ఆ వాల్ అవతల వైపున స్టాఫ్ టాయిలెట్స్ ఉంటాయి. సో ఆ స్టాఫ్ టాయిలెట్స్లోకి విద్యార్థి వెళ్ళడం జరిగింది. ఇక్కడ కనిపిస్తున్నటువంటి స్టాఫ్ టాయిలెట్ ఏదైతే ఉందో ఈ టాయిలెట్స్లోకి వెళ్ళినటువంటి విద్యార్థి అక్కడ మొబైల్ ఫోన్ను ఉంచడం జరిగింది. సో ఇక్కడ ఏదైతే ఈ స్టాఫ్ టాయిలెట్స్ ఉన్నాయో ఈ స్టాఫ్ టాయిలెట్స్కు అవతల పక్కన గర్ల్స్ టాయిలెట్స్ ఉన్నాయి. ఈ గర్ల్స్ టాయిలెట్స్కు స్టాఫ్ టాయిలెట్స్కు మధ్యన ఇంత స్పేస్ ఉంది. ఈ స్పేస్లో ఈ వాల్ ఏదైతే ఉందో ఈ వాల్ పైన గర్ల్స్ టాయిలెట్లో ఉండేటటువంటి అన్నిటినీ కూడా రికార్డ్ చేసేటటువంటి ఉద్దేశంతో ఇక్కడ మొబైల్ ఫోన్ని పెట్టినట్టుగా విద్యార్థులు గుర్తించడం జరిగింది. ఈ నేపథ్యంలోనే విద్యార్థులు కళాశాల సిబ్బందికి కూడా ఫిర్యాదు చేసినటువంటి పరిస్థితి. ఫిర్యాదు చేసిన తర్వాత సిబ్బంది కూడా ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితి. ఒకసారి ఇక్కడ అసలు ఆ విద్యార్థి ఎవరైతే మొబైల్ పెట్టినటువంటి విద్యార్థి ఎందుకు మొబైల్ పెట్టాల్సి వచ్చింది ఒకసారి చూసినట్టయితే తన మొబైల్ని భద్రపరుచుకునేందుకు మొబైల్ని ఇక్కడ దాచిపెట్టినట్లయితే ఇక్కడ చిన్న వాల్ ఉంది. ఈ స్టాఫ్ టాయిలెట్స్ ఏదైతే ఉందో ఇక్కడ ఒక చిన్న వాల్ ఉంది. ఈ వాల్ పైన కూడా తన మొబైల్ని భద్రపరచుకోవచ్చు. లేదు ఇదే వాల్ పైన ఎవరికి కనిపించకుండా ఎవరికి అందకుండా దాచిపెట్టాల్సి వస్తే కూడా ఇటువైపునుగా పెట్టుకోవచ్చు. కానీ అవతల పక్కన ఉన్నటువంటి అమ్మాయిలకు వారందరికీ కూడా మొబైల్ ఫోన్లో ఉండేటటువంటి కెమెరా లెన్సులు చాలా క్లియర్గా కనిపించేటట్టు మొబైల్ ఫోన్ని ఉంచడం జరిగింది. అంటే పూర్తిగా ఉద్దేశపూర్వకంగానే ఆ వ్యక్తి ఎవరైతే ఉన్నారో తాను ఇక్కడ మొబైల్ ఫోన్ని ఉంచినట్టుగా చాలా స్పష్టంగా అర్థమవుతున్నటువంటి పరిస్థితి. సో ఇక్కడ నుంచే తన మొబైల్ ఫోన్ను అక్కడ పెట్టినటువంటి నేపథ్యంలోనే గర్ల్స్ ఆ టాయిలెట్స్కి వెళ్ళినటువంటి గర్ల్స్ గుర్తించారు. కానీ ఇక్కడ స్టాఫ్ టాయిలెట్ అని ఉంది. స్టాఫ్ టాయిలెట్ అంటే కేవలం ఇక్కడ పనిచేసేటటువంటి సిబ్బంది మాత్రమే వెళ్ళాల్సి ఉంటుంది. కానీ మరి ఈ టాయిలెట్స్ని స్టూడెంట్ ఎందుకు వాడుకోవాల్సి వచ్చింది, స్టూడెంట్ ఎందుకు వెళ్ళాల్సి వచ్చింది అనేటటువంటి విషయంలో కూడా పూర్తిగా చాలా విషయాలు తెలియాల్సి ఉంది. పూర్తిగా ఇక్కడికి వెళ్ళినటువంటి నేపథ్యంలోనే అక్కడ వాల్ పైన తాను మొబైల్ పెట్టినటువంటి విషయాన్ని గుర్తించారు. ఎందుకంటే వాల్ సైజు కూడా చాలా పెద్దదిగా ఉంది. మొబైల్ ఫోన్ని అక్కడ భద్రపరచుకోవాలంటే వాళ్ళ పైన మిడిల్లో పెట్టుకోవచ్చు. కానీ వీడియో తీయాలనేటటువంటి ఉద్దేశంతోనే కెమెరా లెన్సెస్ అటువైపు ఉండేటట్టు మొబైల్ పెట్టినట్టుగా ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థినులు కూడా చెప్పుకొస్తున్నటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలోనే పోలీసులు కూడా ఘటనా స్థలానికి చేరుకున్నారు. ఎవరైతే మొబైల్ ఫోన్కు సంబంధించినటువంటి విద్యార్థి ఉన్నారో ఆ విద్యార్థిని కూడా పోలీసులు అదుపులోకి తీసుకోవడం జరిగింది. మొబైల్ ఫోన్ కూడా పోలీసుల ఆధీనంలోనే ఉంది. మొబైల్ ఫోన్లో నిజంగానే వీడియోలు రికార్డ్ అయ్యాయా, ఒకవేళ రికార్డ్ అయిన తర్వాత కూడా డిలీట్ చేశారా, ఏం జరిగింది అనేటటువంటి కోణంలో పూర్తి స్థాయిలో పోలీసులు కూడా విచారణ చేస్తున్నటువంటి పరిస్థితి. రాష్ట్ర వ్యాప్తంగా వరుస ఘటనలు జరుగుతున్న నేపథ్యంలో మరి ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది అనేది అయితే వేచి చూడాల్సినటువంటి పరిస్థితి ఉంది. పాలిటెక్నిక్ కళాశాలలో జరిగినటువంటి కెమెరా ఘటన ఏదైతే ఉందో దీనిపై విద్యార్థి సంఘాలంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. ప్రస్తుతం కళాశాల ముందట వారంతా కూడా ఆందోళన చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. మనతో పాటు విద్యార్థి సంఘాల నాయకులు ఉన్నారు, విద్యార్థులు కూడా ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. అమ్మ ఏం జరిగింది? వాష్రూమ్స్లో కెమెరా పెట్టారంట సార్. అది గర్ల్స్ వాష్రూమ్స్కి వెళ్ళినప్పుడు పైన చూసే ఒక కెమెరా ఉందంట, సార్కి చెప్పారంట. వెళ్ళి అది ఫోన్ తీసుకొని వెళ్ళారంట. మరి ఇంకా ఏంది అప్డేట్స్ అయితే లేదు, ఏం జరిగిందో. మాకైతే జస్టిస్ కావాలి. అంటే అందులో ఆ మొబైల్లో వీడియోలు తీశారని మీరు అనుకుంటున్నారు? అవును అనుకుంటున్నాం. కెమెరా పెట్టిందంటే పక్కా వీడియో తీయడానికి ఏదన్నా పెట్టేది, వీడియో తీయడానికే పెట్టింటారు. కానీ మాకైతే జస్టిస్ కావాలి. గర్ల్స్కి జస్టిస్ లేకపోతే రిపోర్ట్ చేసిన తర్వాత కూడా రెస్పాన్స్ అనేది ఫాస్ట్గా వాళ్ళు తీసుకోవట్లేదు. లోపలికి వెళ్ళి ఫోన్ పెట్టేసుకున్నారు, ఎలాంటి రెస్పాన్స్ బయటికి ఇవ్వట్లేదు. వాళ్ళు అది కవరప్ చేసుకోవాలని అనుకుంటున్నారు. అది దానికి జస్టిస్ ఏందని అసలు ఆలోచించట్లేదు ఎవరు ఇక్కడ. అంటే మొబైల్ ఉందని మీరు కంప్లైంట్ చేసిన తర్వాత ఎంతసేపటి వరకు మీకు రిప్లై ఇవ్వలేదు? 2.5 hours అట్లా అయింది. తీసుకొని మొబైల్ లోపల పెట్టేసుకున్నారంట. తర్వాత అసలు రెస్పాన్స్ లేదు ఇంకా వాళ్ళ నుంచి. ఎన్నిసార్లు అడిగినా కూడా వాళ్ళు రెస్పాండ్ అవ్వట్లేదు. ఫోన్ స్విచ్ ఆఫ్ అయింది, వీడియోస్ ఏం లేవు అని చెప్పేసి అట్లాంటి రిప్లై ఇస్తున్నారు. ఎందుకు పెట్టాల్సి వస్తుంది మరి? ఒకవేళ అక్కడ ఏమైనా మొబైల్ని పెట్టుకునేడానికి వీడియోస్ తీయడానికి కాకపోతే వేరే అవకాశం ఏమైనా ఉంటుందా? వేరే ఇంకా వీడియో తీయడానికే పెట్టుంటారు. మేబీ తెలిసిన వాళ్ళే అయ్యుండొచ్చు ఎవరైనా. గతంలో మీకు ఇటువంటి ఘటన ఏమైనా జరిగిందా?
లాస్ట్ టైం ఒకసారి అయ్యిందంట, అప్పుడు మేము లేము, ఇండస్ట్రియల్ ట్రైనింగ్లో ఉండే, బట్ అయ్యిందంట. అది ఓన్లీ ఎన్సీసీ వాళ్ళ వరకు చూసుకున్నారంట, అది ఎక్కువ స్ప్రెడ్ కాలేదు. ఈసారి సెకండ్ టైం రిపీట్ అయ్యే వరకు అప్పుడు మొబైల్ చూసిన వాళ్ళందరూ ఏబీవీపీ వాళ్ళకి కాల్ చేసి ఇట్లా చేయడం జరిగింది. ఇది పరిస్థితి. స్టూడెంట్స్ చెప్తున్నారు గతంలో కూడా ఒకసారి ఇటువంటి ఘటన జరిగింది, మళ్ళీ ఇది రెండవసారి అంటున్నారు. విద్యార్థి సంఘాల నాయకులతో కూడా మాట్లాడదాం. చెప్పండి, రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. సో ఇప్పుడు ఇక్కడ మహబూబ్నగర్లో గర్ల్స్ టాయిలెట్స్లో స్టాఫ్ రూమ్లో నుంచి విద్యార్థి వెళ్ళి కెమెరా పెట్టాడంటున్నారు. అక్కడ స్టాఫ్ టాయిలెట్స్ అని చెప్పి బోర్డు ఉంది. స్టాఫ్ రూమ్లో నుంచి వెళ్ళి కెమెరా పెట్టిన తర్వాత కూడా విద్యార్థులు ఆ విషయాన్ని కంప్లైంట్ చేస్తే 2.5 గంటల పాటు కూడా వారికి రిప్లై ఇవ్వలేదు అంటున్నారు. మీరు వచ్చి అడిగిన తర్వాత మీకు ఎలాంటి ఆన్సర్ వచ్చింది? మీరేమైనా మొబైల్ని చూసారా? మేము మొబైల్ అంటే ప్రిన్సిపల్ సార్ ఇక్కడ మొబైల్ తీసి ఆయన దగ్గర పెట్టుకున్నాడు. విద్యార్థులు అందరు వెళ్ళి కంప్లైంట్ చేస్తే 2.5 గంటలు అయినా ఆయన ఏ రెస్పాన్స్ లేదు, వీడియోస్ లేవు, స్విచ్ ఆఫ్ అయింది, ఇలా కారణాలు చెప్తున్నాడు. కానీ ఇంతవరకు ఆ మొబైల్ ఫోన్ బయటికి తీయడం కానీ ప్రిన్సిపల్ సార్ డైరెక్ట్ వచ్చి సమాధానం ఇవ్వడం కానీ చెయ్యట్లేదు. సో ఇందులో నేను అనుకునేదే కాదు, దీని ద్వారా తెలిసేది ఏంటంటే పక్కా స్టాఫ్ అనేది ఇన్వాల్వ్ ఉంది. ఎందుకంటే ఏ స్టూడెంట్ కానీ ఏ అబ్బాయి కానీ విద్యార్థి వాళ్ళ ప్రమేయం లేకుండా గర్ల్స్ టాయిలెట్స్కి వెళ్ళడు. ఏ గర్ల్స్ టాయిలెట్స్కి వెళ్ళినా ఆయన కెమెరాస్ పెట్టిస్తే అయిపోతుంది. వాళ్ళు రెస్పాండ్ అవ్వడం కానీ గతంలో జరిగినప్పుడు ఏం చేసినారు, గతంలో జరిగినప్పుడు ఏదన్నది రెస్పాండ్ అయ్యింటే ఇప్పుడు మళ్ళీ రిపీట్ కాకుండా ఇది ఇక్కడే కాదు ఎక్కడైనా సిఎంఆర్లో కానీ మల్లారెడ్డిలో కానీ సేమ్ రిపీట్ అవుతున్నాయి. ఇలానే వీళ్ళు ప్రభుత్వం ఇలా ఏదైనా చర్యలు తీసుకుని ఉంటే ఇలా చేసే వాళ్ళ పైన ఇప్పటి వరకు అమ్మాయిల పైన అఘాయిత్యాలు అనేవి ఆగిపోయేవి. ఇప్పుడే కాదు గతం నుండి ఏదైనా చర్యలు తీసుకుని ఉంటే ఇవి ఆగిపోయేవి. ఇలాంటివి కానే కాకుండా మహిళలను ఎలా చూస్తున్నారు అంటే అసలు ఒక వాల్యూ లేనట్టు తీసి పాడేస్తున్నారు. వాళ్ళ సమస్యలు కాదు అన్నట్టు చూస్తున్నారు. మేము విద్యార్థులం అందరం కలిసి ఆయనకు ఓట్లేసి గెలిపించుకుంటే ఆయన మాకు చేసే న్యాయం ఇలా ఉంది. ఇలానే కంటిన్యూ అయితే మాత్రం ఈ రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థుల సత్తా ఏందో చూపిస్తాము. ఆయన గద్దె దిగే వరకు మేము పోరాడి మా స్వేచ్ఛ మేము తెచ్చుకుంటాం. అంటే మొబైల్ ఫోన్ స్విచ్ ఆఫ్ లో ఉందని చెప్పి ప్రిన్సిపాల్ చెప్తున్నారు. సో స్విచ్ ఆఫ్ లో ఉన్న మొబైల్ని ఆన్ చేయడం పెద్ద విషయం కాదు, ఒక 5 నిమిషాల్లో ఛార్జింగ్ పెట్టొచ్చు. మీరు అడిగారా మరి ఛార్జింగ్ పెట్టైనా సరే మొబైల్లో వీడియోస్ ఉన్నాయా ఏమున్నాయి అనేటటువంటి విషయాన్ని అడిగారా? మేము అడిగితే ఆయన ఏమన్నాడంటే లేదు అందులో ఏ వీడియోస్ లేవు, ఏం రికార్డ్ అవ్వలేదు అనేసి అంటున్నారు. లోపలికి వెళ్ళిపోతున్నారు. ఏ రెస్పాన్స్ లేదు వాళ్ళ దగ్గర నుండి. వీళ్ళ వ్యవహారం చూస్తే వాళ్ళే ఇన్వాల్వ్ అయినారేమో అనేసి, అంటే వాళ్ళ కాలేజ్ పేరు మంచిగా పెట్టుకోవడానికి అమ్మాయిలను ఎందుకు ఇలా చేస్తున్నారు అనేసి నా క్వశ్చన్. వాళ్ళదేమన్నా ఉంటే రెస్పాండ్ అయ్యింటే కరెక్ట్ రెస్పాండ్ అయ్యింటే గతంలోనే మళ్ళీ ఇదే సేమ్ సిచ్యువేషన్ సేమ్ కాలేజ్లో రిపీట్ అవ్వకుండే. మేము అడిగితే కూడా కేర్లెస్గా సమాధానాలు ఇవ్వడం అలా చేస్తున్నారు ప్రిన్సిపల్ సార్. మీరు చెప్పండి, అంటే రాష్ట్ర వ్యాప్తంగా ఇటువంటి ఘటనలు వరుసగా జరుగుతున్నాయి. ఇదే కళాశాలలో ఇది 2వ ఘటన అంటూ కూడా విద్యార్థులు చెప్తున్నటువంటి పరిస్థితి. అసలు ఏం జరుగుతుంది ఈ కళాశాలలో? నిన్న కాక మొన్న హైదరాబాద్లో సిఎంఆర్ కళాశాలలో జరిగిన సంఘటన జరగక ముందే పాలమూరు గవర్నమెంట్ పాలిటెక్నిక్ కళాశాలలో రెండోసారి గతంలో కూడా జరిగినప్పుడు ఇక్కడ ఉన్నటువంటి ఉన్నతాధికారులు ప్రిన్సిపాల్ గారు ఆ న్యూస్ని లోపలనే క్లోజ్ చేశారు. కానీ ఈసారి జరిగిన ఉదయం 11:30కు సంఘటన జరిగితే దాదాపు మిట్ట మధ్యాహ్నం వరకు కూడా ఎవరికి ఎలాంటి రెస్పాన్స్ చేయకుండా ఒక పక్కనే వాష్రూమ్స్ ఉంటాయి. ఇటుపక్క స్టాఫ్ వాష్రూమ్, ఇటుపక్క గర్ల్స్ వాష్రూమ్. కనీసం 12 ఫీట్ల గోడ లేదు అన్న విషయం ప్రిన్సిపాల్ గారి దృష్టికి తెలిసినా కూడా వాళ్ళు ఎందుకు సైలెంట్గా ఉన్నారు అనేది ఫస్ట్ క్వశ్చన్. రెండో క్వశ్చన్ ఏంటంటే కామన్ సిద్ధార్థ్ అనే విద్యార్థి వెళ్ళి ఫోన్ పెట్టిరు అనేసి ఒక విద్యార్థిని బలిపశువుగా చేస్తున్నారేమో మాకు అనుమానంగా ఉంది. ఎందుకంటే విద్యార్థులు స్టాఫ్ వాష్రూమ్ కొనికనే మ్యాక్సిమం పర్మిషన్ ఉండదు. పర్మిషన్ లేని కారణంగా వీళ్ళు ఎలా వెళ్తారనేది మా క్వశ్చన్. ఒకవేళ వెళ్ళినప్పటికీ మొబైల్ పెట్టినప్పటికీ వెంబడే పోలీస్ అధికారులను స్పందించకుండా ఉన్నత అధికారులను స్పందించకుండా దాదాపు 2.5 గంటలు ఏదో పేరు మీద కాలయాపన చేయాల్సిన అవసరం ఏమొచ్చింది? ఈరోజు ప్రిన్సిపాల్ గారు ప్రమేయం ఉన్నది కాబట్టి, స్టాఫ్ ప్రమేయం ఉన్నది కాబట్టి ఈ సంఘటన మళ్ళీ రెండోసారి పునరావృతం జరిగింది. ఈ ఇన్సిడెంట్లో ఎంత పెద్ద ఉన్నత అధికారి ఉన్నప్పటికీ సమగ్ర విచారణ జరిపించి నిందితులకు వెంటనే కఠినంగా శిక్ష పడాలి. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి కావచ్చు, కేంద్ర ప్రభుత్వానికి కావచ్చు, ఈరోజు విద్యార్థి పరిస్థితి ఒక అప్పీల్ చేస్తూ ఉన్నది. గల్ఫ్ కంట్రీలలో, అదర్ కంట్రీలలో అమ్మాయి మీద అఘాయిత్యాలు జరిగితే నడి రోడ్డు మీద ఏ విధంగా అయితే నరుకుతారో ఈరోజు భారతదేశంలో కూడా అలాంటి చట్టాలను తీసుకురావాలి. మా అక్కలని, మా చెల్లెలని, మా అమ్మలని మనం కాపాడుకోవాల్సిన నైతిక బాధ్యత మా అందరి మీద ఉందని చెప్పి ఈ మీడియా ముఖంగా నేను కోరుతా ఉన్నాను. ఇప్పుడు పోలీసులు కూడా ఇక్కడికి రావడం జరిగింది, ఘటనా స్థలానికి. డిఎస్పీ కావచ్చు, స్థానిక 1 టౌన్ సిఐ కావచ్చు, వాళ్ళంతా కూడా వచ్చారు. వారితో కూడా మీరు మాట్లాడారు. వాళ్ళు మొబైల్ అదేవిధంగా నిందితుడిని కూడా వారి అదుపులోకి తీసుకున్నట్టుగా చెప్తున్నారు. ఇప్పుడు మొబైల్లో ఏమున్నాయి, నిజంగానే వీడియోలు చిత్రీకరించబడ్డాయా లేదా, ఆ విషయాన్ని పోలీసులు విచారణ చేశారా?
ఇంతవరకు నిందితుడు ప్లస్ మొబైల్ 2 పోలీస్ అధికారులలో వాళ్ళ చేతిలో ఉన్నారు. విచారణ జరిపిస్తూ ఉన్నారు. సమగ్ర విచారణ జరిపిన వెంబడే మాకు కమ్యూనికేట్ చేస్తా అన్నారు. ఆ వీడియోలు చిత్రీకరించారు. అది ఫోన్ ల్యాబ్కు పంపించినామని డిఎస్పీ గారు చెప్పడం జరిగింది. నిందితుని కూడా మేము ఇమ్మీడియట్లీ మా అబ్బాయిని మేము కస్టడీలోకి తీసుకుంటున్నాము. విచారణ జరుగుతుంది. ప్రిన్సిపల్ గారిని కూడా మేము పిఎస్కి తీసుకెళ్ళి విచారణ జరిపిస్తాము. కళాశాలలో ఉన్నటువంటి సీసీ కెమెరాల ఫుటేజ్ కూడా మేము సేకరిస్తూ ఉన్నాము. దయచేసి మాకు సహకరించినట్టు వాళ్ళు వేడుకున్నారు. అదేవిధంగా అమ్మాయిలు మాకు సమగ్రంగా న్యాయం జరగకపోతే మేము విరమించమంటూ దాదాపు 3.5 గంటల పాటు ఇక్కడ ధర్నా వేసిన తర్వాత మాకు హామీ ఇచ్చారు. సమగ్రంగా విచారణ జరిపించి మేము మీకు న్యాయం చేస్తామన్న తర్వాతనే మేము ఇక్కడ నుంచి పక్కకు జరగడం జరిగింది. ఈ విచారణలో కూడా ఎటువంటి లోటుపాట్లు జరిగినా మళ్ళీ ఇదే పాలిటిక్ కాలేజ్ స్టూడెంట్స్ అందరూ ఏకమై చెప్పి మళ్ళీ ధర్నాలు కొనసాగిస్తారు. వాళ్ళకి న్యాయం జరిగేంత వరకు పోరాటాలు చేస్తారని చెప్పి మేము కోరుతా ఉన్నాం. చూస్తున్నాం ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థి సంఘాలంతా కూడా కళాశాలలో పనిచేసేటటువంటి సిబ్బందితో పాటు వారందరి ప్రమేయం ఉంది కాబట్టి స్టాఫ్ టాయిలెట్స్లోకి విద్యార్థి వెళ్ళగలిగాడు. ఇదంతా కొంత కుట్రపూరితంగా కూడా జరిగిందనేటటువంటి ఆరోపణలు కూడా చేస్తున్నటువంటి పరిస్థితి. ఏది ఏమైనా రాష్ట్రంలో వరుస ఘటనలు జరుగుతున్నటువంటి నేపథ్యంలో విద్యార్థులు కావచ్చు, మిగతా వారంతా కూడా టాయిలెట్స్ ఇతరత్ర ప్రాంతాలకు వెళ్ళాలంటే కూడా వారంతా కూడా చాలా ఇబ్బంది, అదేవిధంగా భయాందోళనకు గురవుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. కెమెరా పర్సన్ నర్సింగ్ రెడ్డితో మణికంఠ, RTV, మహబూబ్ నగర్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.